ఈ హడావుడి, గజిబిజి, గందరగోళ ప్రపంచంలో ప్రతి మనిషి ముందు ఒక సవాల్ ఉంటుంది. ఆ ప్రత్యేకమైన సవాల్ ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా ఎంజాయ్‌మెంట్ చుట్టూ తిరుగుతా ఉంటది. ఇంటర్నెట్ యుగంలో చేతిలో సెల్ ఫోన్ ఉంటది. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్. దానిలో ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు, ప్రతి దానిలో విపరీతమైన అట్రాక్షన్స్, అడిక్షన్స్. ఒక్కసారి సోషల్ మీడియాలో పడ్డామంటే గంటలు, 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 గంటలు టైం వేస్ట్ అవుతాయి. వెబ్ సీరీస్‌లు స్టార్ట్ చేశామంటే డేసు, మంత్స్ ఎలా పోతాయో మనకే తెలీదనమాట. అండ్ బయట సినిమాలు, విచ్చలవిడితనం అండ్ బయట ప్రపంచంలో మనల్ని అట్రాక్ట్ చేసే అనేక అంశాలు జరుగుతూనే ఉంటాయి. దానిలో పడితే మనం బిజీగా ఉంటాం. ఈ ప్రపంచంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి విపరీతంగా బిజీగా ఉంటాడు. ఆ బిజీగా ఎందుకున్నాం అనేదే క్వెషను. ఒక కమిట్మెంట్‌తో, ఒక ఫోకస్‌తో జీవితకాలం ఒక లక్ష్యంతో పెట్టుకొని బిజీగా ఉన్నామా? లేదా ఏదో ఒక పని చేస్తూ, ఎక్కడో ఒకటి డైవర్ట్ అవుతూ దానిలో బిజీగా ఉన్నామా? మన చాయిసెస్ ఏంటో ఇది తెలుసుకోవాలనమాట. నిజమే. మనిషి అన్నాక మనిషిగా పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనకన్నీ తెలియాలి. అన్ని రకాల ఎంజాయ్‌మెంట్స్ మనకుండాలి. కానీ దానికోసం మనకున్న లిమిటెడ్ టైమ్. ఈ జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో రోజులు, నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంటాయి. చూసేసరికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోతాయి. ఈ టైంలో దేని పట్ల మనం ఆసక్తి చూపిస్తున్నాం? దేని పట్ల వ్యామోహం కలిగున్నాం? దేన్ని ఎంజాయ్‌మెంట్ అనుకుంటున్నామో ఆ లైన్ మనకు తెలియాలి. కరెక్ట్‌గా ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఖచ్చితంగా మనిషికి ఆహ్లాదం అవసరం. మనసుకి కొంచెం రిలాక్సేషన్ అవసరం. కానీ దానిలో పడిపోయి జీవితం మొత్తం కోల్పోతారు చాలామంది. ప్రైమ్ టైమ్‌లో ఎంజాయ్‌మెంట్ అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ప్లేసులు తిరిగేసేసి గంటలు గంటలు, రోజులు రోజులు అక్కడే ఉండిపోయి, అదే విధంగా ప్రైమ్ టైమ్‌లో అట్రాక్షన్స్ గురయ్యి, ఇతర మనుషుల పట్ల అట్రాక్షన్స్ గురయ్యి, అదే విధంగా ఇంకొక ప్రైమ్ టైమ్‌లో వెబ్ సీరీస్‌లో, టీవీలో, ఇన్‌స్టాగ్రామ్సో, రీల్సో, విపరీతమైన అడిక్షన్సో, అట్రాక్షన్సో లేకపోతే లిక్కరో వీటి మీద పడిపోయి అసలు వాళ్ళ జీవితాన్ని మిస్ అవుతారనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడున్నాం? అసలు మనకు మనం నిజంగా మనకు మనం న్యాయం చేసుకుంటున్నామా? ఇట్లాంటి వెరికి మనం చేయాలంటే మన కాన్షియస్‌నెస్ మనతో ఉండాలి. మన అంతరాత్మ మనతో ఉండాలి. ఏదైనా చేయొచ్చు. మనిషి ఏం చేసినా తప్పు కాదు. కానీ దానివల్ల అతనికి దీర్ఘకాలికంగా ఎటువంటి లాభాలుంటాయి? దానివల్ల సమాజానికి అతను ఏం మెసేజ్ ఇస్తున్నాడు? దానివల్ల అతను చేసే పని రేపటికి ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఆలోచించుకోవాలనమాట. ఎప్పుడైనా నార్మల్ వ్యక్తులకి, ఆర్డినరీ వ్యక్తులకి, ఎక్స్‌ట్రార్డినరీ వ్యక్తులకి ఒక తేడా ఉంది. ఎక్స్‌ట్రార్డినరీ వ్యక్తులు విజన్‌తో ఉంటారనమాట. అంటే రేపేంటి? ఎల్లుండేంటి? 10 సంవత్సరాల తర్వాత ఏంటి? ఇలా ఉంటే ఈ స్టెప్ ఏస్తే ఏం జరుగుద్దని ఆలోచిస్తారు. దాంతో ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతం అర్థమవుద్దనమాట. కానీ చాలామంది యువత ఈ రోజుల్లో తాత్కాలికమైన వాటి పట్ల అట్రాక్షన్ బాగా పెరిగిపోయి, తాత్కాలికమైన మోజుల్లో పడి, నిజమైన జీవితాన్ని ఆస్వాదించలేక, ఆనందాన్ని పొందలేక ఉంటారనమాట. నిజంగా ఆనందం చాలా ఉంటాయి. డైవర్సిఫైడ్ విషయాలుంటాయి. ఒక మంచి ప్లేస్ చూస్తే ఆనందం వచ్చుద్ది. లేదా ఒక మంచి పని చేస్తే ఆనందం వచ్చుద్ది. లేదా ఒక గోల్ సాధిస్తే ఆనందం వస్తాయి. కానీ చాలామంది చాలా టెంపరరీ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కోసం లాంగ్ టర్మ్ విజన్ వదిలేస్తారనమాట. అంటే నీకు కమిట్మెంట్, డిసిప్లిన్ ఉందా? లేకపోతే తాత్కాలికమైన ఎంజాయ్‌మెంట్ కోసం చూస్తున్నావా? ఒక మనిషి పూర్తి స్థాయిలో కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్‌తో ఉంటే ఏది తాత్కాలికమో, ఏది శాశ్వతమో మనిషికి అర్థమవుతది.